నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న కామన్ క్వశ్చన్, కిందసారి కట్ ఆఫ్ ఎంత ఉంది, నేను ఈసారి ఎంత కట్ ఆఫ్ టార్గెట్ చేయాలి. ఈరోజు ఈ వీడియోలో మనం ఐబీబీఎస్, ఎస్బీఐ, ఆర్ఆర్బీ, పీఓ అని క్లర్క్కి సంబంధించి లాస్ట్ 5 years ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అయితే చూద్దాము. సో ఈ వీడియో చూశాక మీకు ఈ ఇయర్ 2026లో ఎంత స్కోర్కి టార్గెట్ చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఐబీబీఎస్, పీఓ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటున్నట్లయితే 2021లో 50.5 ఉంది, 2022లో 49.75 ఉంది, 2023లో 54.25 ఉంది, 24లో 48.5 ఉంది, 2025 లాస్ట్ ఇయర్లో 49.21 ఉంది. సో పేపర్ డిఫికల్టీని బట్టి మనకు కట్ ఆఫ్స్ అయితే మారుతూ ఉంటాయి. మ్యాక్సిమం 55 కంటే ఎక్కువగా వెళ్ళవు ఐబీబీఎస్, పీఓ ప్రిలిమ్స్లో. నెక్స్ట్ ఐబీబీఎస్ క్లర్క్ చూసుకుంటున్నట్లయితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి చూద్దాము. 2021లో 71 ఉంది, 2022లో 76.5 ఉంది, 23లో 81.25 ఉంది, 24లో 77.5 ఉంది, 2025 లాస్ట్ ఇయర్లో 64.5 ఉంది. నెక్స్ట్ కర్ణాటక చూద్దాము. 21లో 67.25 ఉంది, 22లో 74.75, 23లో 64.75, 24లో 64.75 అండ్ 2025లో 46 ఉంది. నెక్స్ట్ తెలంగాణకు చూసుకుంటున్నట్లయితే 21లో 65.75 ఉంది, 22లో 75 ఉంది, 2023లో 78.50 ఉంది, 2024లో 68.25 ఉంది. నెక్స్ట్ 2025 లాస్ట్ ఇయర్ అయితే 46.25 ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ పీఓకి చూసుకుంటున్నట్లయితే 21లో 53.4 ఉంది, 22లో 59.5 ఉంది, 23లో 59.25 ఉంది, 24లో 61.75 ఉంది, 2025లో 66.75 ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ క్లర్క్ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ చూసుకుంటున్నట్లయితే 21లో 22లో మనకు ఏపీకి సంబంధించి నోటిఫికేషన్ రాలేదు, 23లో 56.50 ఉంది, 24లో 60.75 ఉంది, 2025లో 60.75 ఉంది. నెక్స్ట్ తెలంగాణ 21లో 73.75 ఉంది, 22లో 69 ఉంది, 23లో 42.50 ఉంది, 24లో 52.5 ఉంది, 2025లో 52.5 ఉంది. నెక్స్ట్ కర్ణాటకలో 21లో 64.25 ఉంది, 23లో 56 ఉంది, 24లో 61, 2025లో 61 ఉంది. నెక్స్ట్ ఆర్ఆర్బీ పీఓ గ్రామీణ బ్యాంక్ పీఓకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ చూద్దాము. 19లో 58.5 ఉంది, 20లో 52.5 ఉంది, 21లో 53.50 ఉంది, నెక్స్ట్ 2024లో 40 ఉంది. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ కనుక చూసుకుంటున్నట్లయితే 19లో 54 ఉంది, 21లో 51 ఉంది, 2024లో 20.50 ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బీ పీఓకి మనకు ప్రిలిమ్స్లో టోటల్ 80 మార్క్స్ ఉంటాయి. ఇవి అవుట్ ఆఫ్ 80 మార్క్స్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఆర్ఆర్బీ క్లర్క్ ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటున్నట్లయితే 19లో 71.50 ఉంది, 20లో 69.25 ఉంది, 21లో 69.25 ఉంది, 22లో 71 ఉంది, 23లో 54, 24లో నోటిఫికేషన్ రాలేదు. నెక్స్ట్ తెలంగాణ స్టేట్కి చూసుకుంటున్నట్లయితే 2021లో 69 ఉంది, 2023లో 61 ఉంది, 2024లో 64.50 ఉంది. సో ఇది కట్ ఆఫ్స్. అయితే కేవలం కట్ ఆఫ్స్ తెలుసుకుంటే సరిపోదు, మనకు ఈ కట్ ఆఫ్స్ని ఎలా రీచ్ అవ్వాలో కూడా ఒక ఐడియా ఉండాలి. ఫస్ట్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఎర్రర్ డిటెక్షన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్లో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్కి ఎక్కువ టైం కేటాయించండి. ఫైనల్గా క్వాంట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సింప్లిఫికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకి. సో ఫైనల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న కట్ ఆఫ్స్ని బట్టి మీరు మాక్ టెస్ట్ రాస్తారు కదా, వాటిలో ఒక టార్గెట్ని అయితే సెట్ చేసుకోండి. అండ్ 2026లో మీ టార్గెట్ ఎగ్జామ్ ఏంటో కామెంట్ చేయండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని బ్యాంకింగ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.